హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటర్ బాలకృష్ణ. ఈరోజు మనం విష్ణుమూర్తికి అనేక అవతారాలు ఉన్నవి, కానీ అందులో కేవలం 10 అవతారాలు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యతను పొందాయి. మనలో చాలామందికి ఈ 10 అవతారాల గురించి పూర్తిగా తెలియదు. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. రాక్షసులను హతమార్చి ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు విష్ణుమూర్తి. ఆ భగవాన్ విష్ణుమూర్తి దుష్ట శిక్షణ కోసం ప్రతి యుగంలోనూ అవతరించుతాడు. మొదటిది మత్స్య అవతారం. శ్రీ మహావిష్ణువు ప్రజలను ఒక ప్రళయం నుంచి కాపాడడానికి మత్స్య అవతారాన్ని ధరించారు. రెండవది కూర్మ అవతారం. మన పురాణాల్లో చెప్పే ప్రకారం శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం అనగా తాబేలు రూపంలో మారి క్షీరసాగర మదనంలో అమృతాన్ని కనిపెట్టడానికి సహాయం చేశారు. మూడవది వరాహ అవతారం. మన పురాణ గ్రంథాల్లో చెప్పిన ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒకసారి వరాహ అవతారాన్ని ధరించారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూమిని తీసుకొని నీటిలో దాచిపెడతాడు. అప్పుడు వరాహస్వామి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి మీద ఘోరమైన యుద్ధం చేసి తన కొమ్ములతో భూమిని పైకి తీసుకొని వచ్చి మన భూమిని కాపాడతారు. నాలుగవది నరసింహ అవతారం. మన హిందూ పురాణాల ప్రకారం రాక్షసులకే రాజు అయిన హిరణ్యకర్షకుడు తన మీద తనకి మహావిష్ణువు కంటే బలశాలిని నమ్ముతాడు, భావించేవాడు. అతనిని మనుషులు లేదా జంతువులు, పక్షులు లేదా చేపలు, భూమి మీద లేక ఆకాశంలో లేక గాలిలో మరియు అస్త్రంతోనూ శస్త్రంతోనూ ఎవ్వరూ చంపలేరు. అహంకారంతో శ్రీ మహావిష్ణువుని చంపాలని వెతుకుతూ ఉంటాడు. రాక్షసుడి కుమారుడు ప్రహ్లాదుడు తన భక్తితో శ్రీ మహావిష్ణువు వచ్చి రాక్షసుడిని ఉగ్ర రూపంతో తన శరీరాన్ని చీల్చి చంపేస్తాడు. నెంబర్ 5 వామన అవతారం. సత్యయుగంలో ప్రహ్లాదుడి కుమారుడు అయిన బలీం ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తారు. అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని శరణ కోరతారు. అప్పుడు దేవతలందరికీ శ్రీ మహావిష్ణువు అభయమిస్తారు. నేనే వామన అవతారం ఎత్తి అతన్ని సంహరిస్తాను అని వాళ్ళకి అభయమిస్తారు. శ్రీకృష్ణుడు చెప్పిన విధంగానే కొంతకాలం తరువాత శ్రీ మహావిష్ణువు వామన అవతారం ధరించారు. మహాయజ్ఞం చేస్తున్న బలీం దగ్గరికి శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వెళ్ళి నాకు 3 అడుగుల స్థలాన్ని దానంగా ఇవ్వండి అని అడుగుతారు. సరే అని చెబుతారు. అప్పుడు వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు 1 అడుగు భూమి మీదను, 1 అడుగు ఆకాశంలోను, మరి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగి తన శిరస్సును చూపిస్తారు. అప్పుడు వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు 3వ అడుగు బలిం శిరస్సు మీద పెట్టి పాతాళంలోకి నెట్టివేస్తారు. అలా వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇంద్రలోకాన్ని మళ్ళా దేవతలకు అప్పగిస్తారు. 6వ అవతారం శ్రీరామ అవతారము. త్రేతాయుగంలో రాక్షసులకు రాజు అయిన రావణాసురుడు ముల్లోకాలను గెలిచి తనకంటే వీరుడు ఎవ్వరు లేరని అహంకారంతో ఉంటాడు. రావణాసురుని అండతో భూమి మీద రాక్షసులు ఎక్కువయ్యారు. దేవతలు, మానవులు భయపడసాగారు. శ్రీ మహావిష్ణువు శ్రీరామ అవతారంలో భూమి మీదకి వచ్చి రావణాసురుని అంతం చేసి దేవతలను, మానవులను కాపాడారు. శ్రీరామ అవతారంలో రాముల వారు మనుషులతో ఎలా నడుచుకోవాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, బంధాలకు బంధుత్వాలకు ఉన్న విలువను స్పష్టంగా చూపించారు. నెంబర్ 7 శ్రీకృష్ణ అవతారం. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో అధర్మాన్ని మరియు రాక్షస సత్వాన్ని నాశనం చేస్తారు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మాన్ని ముందుండి నడిపిస్తారు. తన మేనమామైన కంసుడిని వధించి తాను చేసే దుష్ట పాలన నుంచి ప్రజలను రక్షిస్తారు. కృష్ణుడు అవతారాన్ని దేవతలందరూ శ్రేష్టమైన అవతారంగా భావిస్తారు. 8వది పరశురాముని అవతారం. మహావిష్ణువు అవతారాల్లో పరశురామ అవతారం చాలా గొప్పదైనది. ఈయన స్వయంగా యుద్ధ విద్యలన్నీ పరమశివుని దగ్గర నేర్చుకుంటాడు. పరమశివుడు ఈయనకి గండ్రగొడ్డలి కానుకగా ఇస్తారు. పరశురాముని తండ్రిని చంపినందుకు పరశురాముడు భూగోళం మొత్తం 21 సార్లు తిరిగి తన తండ్రిని చంపిన వారిని, ప్రజలకు చెడు చేసే క్షత్రియులను చంపేస్తాడు. తరువాత 9వ అవతారం. శ్రీ మహావిష్ణువు 9వ అవతారం గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో వేల అవతారాలు ఉన్నవి. అందులో కొన్ని ముఖ్యమైనవి మోహిని అవతారం, వెంకటేశ్వర స్వామి అవతారం, గౌతమ్ బుద్ధుని అవతారం, దత్తాత్రేయ స్వామి అవతారం, ఇంకా మరెన్నో అవతారాలు ఉన్నవి. ఈ 9వ స్థానంలోకి వస్తాయి ఈ అవతారాలన్నీ. తరువాత అవతారం కల్కి అవతారం. పురాణ గ్రంథాల్లో చెప్పిన ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈ కలియుగం చివరిలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారాన్ని ధరించి చెడుని అంతం చేసి సత్యాన్ని కాపాడతారు. కల్కి అవతారంలో మహావిష్ణువుకి గురువుగా పరశురాముడు ఉంటాడంట. కల్కి అవతారంలో కర్ణుడి కవచ కుండలాలు, శ్రీకృష్ణుని సుదర్శన చక్రం,
అంతేకాకుండా మెరుపు శక్తి వంటి ఒక ఖడ్గం కూడా ఉంటుందంట. వీటి సహాయంతో కలియుగంలో చెడుని అంతం చేస్తారంట. ఈ వీడియో వలన శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.